మగ్గిళ్ళ హై స్కూల్లో వండుతాం. వంటశాల సంది మేమే వండుతున్నాం. మమ్మల్ని ఎవ్వరు ఉంచలేరు. సంఘంలో పోయినాము, వాళ్ళని వండితే 30 ఏళ్ళు పెట్టేటోళ్ళు ఉంటే ముందటికి రండి అంటే చెప్పారు చాలు. అయితే వాళ్ళు రాలేరు. మేమే ముందటికి వచ్చి వండినాము. ఇవ్వరు దాకా ఏం సప్పుడు లేదు. ఈ హరిత మేడం వచ్చిన సంది మాకు బాగా బాధ అవుతున్నది. మీరు అనుకుంటే మాకు కాయిదాన్ని రాసిర్రు, మాకు కాయిదాన్ని రాసిర్రు అంటే మేడం ఏంటి కాయిదాన్ని రాసి ఇలా గట్ట అంటున్నావు అంటే మీరు అన్నమంటున్నారు కదా. మరి ఇంతగానో ట్రాన్స్ఫారం పెడితే మాకు బాధ ఏం బాధ అవుతున్నది, అంతా బాధ పెడుతున్నాం మేడం అంటే లేదు లేదు మాకు కాయిదాన్ని రాసిర్రు అంటే మీరు తెలక కాయిదాన్ని రాసిర్రు. ఏ పైసలు వస్తాను పైసల దోలది ఇవ్వకుండా ముందట అనబడితే ఇట్లా అనబడితే అట్లా అనబడితే 8 కిలోల పప్పు ఒకనాడు పోయి 5 కిలోల 3 వెనకాల ఒకనాడు ఉన్నదంతా రోడ్డు మీద పోతుంది. అది వాళ్ళు మునగాల మేము మునుగుతున్నాం కదా మేడం, మాకు ఇంతగానో ట్రాన్స్ఫారం పెడుతున్నాం అంటే నాకు కాయిదాన్ని రాసి నాకు కాయిదాన్ని రాసి అంటే ఇక మేము తెలక అట్లా పోయితే ఏమన్నా బట్టే అద్దద్దు నేను మందిరం పెట్టుకున్నా, నాకు అండు అవసరం లేదు, మీరు నేను కైకిలు పెట్టుకున్నా అంటే అన్నాను. ఇంకో వీడికి వెళ్ళనే చాలా అయింది. ఎన్ని రోజులు అయినా 3 నెలలు వద్దలకే పోయినాం. 3 వద్దలకు అయితే నాకు కైకిలు పెట్టుకున్నా మీరు అద్దంట అన్నది. మరొక నెల వండినాము. నాకు వాళ్ళే కొత్త వాళ్ళు అంటారు మీరు అద్దు మీరు సంఘంలో కొనంటే సంఘంలో పోయినాం. సంఘ పనులు మాకు సంబంధం లేదన్నారు. అందులో పోయినాం. మాకు సంబంధం లేదని చేసుకుంటాను వాళ్ళు అన్నారు. అండ్ గర్ల్స్ హై స్కూల్లో గత 20 సంవత్సరాల నుంచి వంట వార్పు చేస్తూ మరి అక్కడ చేస్తున్నటువంటి మధ్యాహ్న పౌరమ కార్మికులను మరి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి హరిత మేడం గారు మరి వాళ్ళని గత నెల నుంచి తొలగించడం జరిగింది. మేడం గారు మీరు ఎందుకు తొలగించారని మేము అడిగితే కారణం అడిగితే వాళ్ళకు వయసు పైబడ్డది, వారు భగవను లేవటలేరు, వాళ్ళు చేత కాదు, మరి వీళ్ళని తీసేసి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని వేరే వాళ్ళని మహిళా సంఘం ద్వారా ఒక 2-3 రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళని పెట్టుకున్నది. గతంలో కూడా బాయ్స్ హై స్కూల్లో ఈ మేడము 3 మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించినందుకు మేమందరం పోయి మాట్లాడి వాళ్ళందరం పెట్టించడం జరిగింది. ఏదైతే తొలగించినటువంటి కార్మికులను తక్షణమే పనిలో పెట్టుకోవాలి, లేని ఏడల ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మేము అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారికి మరి ప్రాధేయపడుతున్నాము. మరి అట్లాగే ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇచ్చినాము, ఎంఈఓ గారికి మరి ఎండిఓ గారికి కూడా లెటర్ ద్వారా అందరికి ఇస్తున్నాము. మరి తక్షణమే మేడంని పిలిచి మరి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసి మరి వీళ్ళకి న్యాయం చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.